మెత్తటి నీళ్లు. స్వామీజీ ఇది ఎక్కడిది పదం మెత్తని ఎవరు రాయలేదని? నేను రాశాను ఒక చోట ఒక పుస్తకం. నాకెందుకు వచ్చిందంటే నిజంగా నేను ఎక్కడ చదవలే, నేనే రాశాను మెత్తని నీళ్ళని మెత్తగా అనేటువంటి పదప్రయోగం ఎక్కడ లేదు, నేనే రాశాను. ఎందుకు రాశానంటే నాకు వచ్చింది ఆ థాట్. ఒకరోజు మొహం కడుక్కుంటుంటే అనిపించింది, చాలా అలసిపోయి ఉండి రాస్తూ ఉండి నైట్ అలా కడుక్కున్నప్పుడు చల్లగా ఉంటే ఏదో హాయిగా అనిపిస్తే నాకు అనిపించింది, అబ్బబ్బా పరమేశ్వరుడు ఈ నీళ్ళని ఎంత చల్లగా తయారు చేశాడు మన కోసం, ఎంత చల్లగా ఉన్నాయి, ఎంత మెత్తగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? మెత్తగా ఎట్లా ఉంటాయని. ఒకవేళ ఇసుకని కనుక రాసుకుంటే ఎట్లా ఉండేది, అందుకని మెత్తగా ఉన్నాయి. అది ఇంకేం లేదు. ఇసుకని కనుక ఒకసారి ఊహిస్తే నీళ్లు కనుక ఇసుకలాగా ఉండుంటే మనం గనక ముఖం కడుక్కుంటే ఆ తరువాత ఎంత బర్ణాలు కావాలన్న బకెట్ బర్ణాలు కావాలి. అర్థమవుతుంది? పేస్ట్ అవసరం లేదు సార్. పరమేశ్వరుడు ఎలా ఏది అవసరం అది ఇచ్చాడు. త్రీని రత్నాన్ని పృథివ్యాం త్రీని రత్నాన్ని. కాబట్టి పరమేశ్వరుడు ఇచ్చాడు గనక స్నానం చేస్తూ ఉన్నాం, పరమేశ్వరుడు ఇచ్చాడు గనక మనం పానం చేస్తూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం, నీరము ప్రాణాధారము. మరి ఆ ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఛాయ్ ఇస్తేనే టీ ఇస్తేనే థ్యాంక్స్ అంటామే. మరి ఆ ఛాయ్ తయారవ్వాలంటే కూడా నీళ్ళు ఉండాలి. అందుకని తమాషా చూడండి, ఈ శుభ్రత అంతా కూడా నీళ్ళ వల్లనే. స్నానం చేస్తున్నాం, దేహం శుద్ధి పడతా ఉంది. మరి మనసు, అందువల్ల మానస స్నానం, మనసును కూడా శుద్ధి చేయాలి. దేహాన్ని వాడుతూ ఉన్నాం గనక దేహం మలిన పడుతూ ఉంది, దాన్ని శుద్ధి చేయాలి. మనసును కూడా వాడుతున్నాం, మనసును వాడినంతగా మనం దేన్ని వాడడం లేదు, దేహాన్ని కూడా వాడడం లేదు. దేహం కొద్దిసేపు వాడతాం, దేహాన్ని అక్కడ పడేసి ఉంటే కూడాను మంచం మీద మనం పడుకొని ఉన్నా మనసు నడుస్తూనే ఉంటుంది. మనసును వాడినంతగా దేన్ని వాడము ఈ ప్రపంచంలో. మరి అంత వాడుకలో ఉండేటువంటి మనసు అశుద్ధం అవుతుంది, దాన్ని ఎట్లా శుద్ధి చేయాలి? నా వారిన శుద్ధ్యతి అంతరాత్మ. మనసును శుద్ధి చేసేటువంటి నీళ్లు ఈ ప్రపంచంలో లేవన్నది ఉపనిషత్తు. ఎందుకంటే ఓపెన్ చేసి శుద్ధి చేయాలి, కుదరదు సార్. అందువల్ల మనసును శుద్ధి చేయడానికి మార్గం ఏంటి? ఏ నీళ్లతో శుద్ధి చేయాలి? మానస స్నానం, విష్ణు చింతనం. చూచారా, అంత శాస్త్రం చెప్పింది. నాయన మనసును శుద్ధి చేసుకోవాలంటే చేయకూడని ఆలోచనలన్నీ చేస్తుంటాం, మనసంతా ఖరాబ్ అయిపోతుంటుంది. దాన్ని శుద్ధి చేసుకోవాలంటే మానస స్నానం, విష్ణు చింతనం. భగవన్నామ సంకీర్తన చేసామనుకోండి, అందుకు నామ సంకీర్తన, మనసు శుద్ధి పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాం, స్నానం చేస్తాం, దేహం శుద్ధి పడుతుంది. కానీ అక్కడ భగవన్నామని చెప్తే దేహంతో పాటే మనసు కూడా శుద్ధి పడిపోద్ది. ఎందుకని? ఎలాగూ పాడతాం బాత్రూమ్ కనుక. అందుకని బాత్రూమ్ సాంగ్ అంటారు కదా, అది ఎందుకు వస్తుందో తెలియదు. బాత్రూంలో పోతే ప్రతి ఒక్కరు పాట వస్తుంది, పాట రానివాడికి కూడా, వినేవాడి కర్మ తర్వాత. కనుక ఎలాగూ పాడతాం కనుక అక్కడికి పోయిన తర్వాత నీళ్లు పోసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏదైనా శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, నీ ఇష్టం. భగవన్నామం చేశామనుకోండి, దేహం నీళ్లతో శుద్ధి పడుతూ ఉంటుంది, నామంతో బుద్ధి శుద్ధి పడుతూ ఉంటుంది. మానస స్నానం, విష్ణు చింతనం. ఎందుకని? పరమేశ్వరుడు ఇచ్చాడు గనక. భోజనం చేస్తూ ఉన్నాం, అందుకని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితా ప్రాణాపాన సమాయుక్త పచామ్యనం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మభిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఎందుకు ఇదంతా చెప్తున్నాం? ఈ అన్నం పరమేశ్వరుడు ఇచ్చాడు గనక. ఓకే, కాబట్టి భోజనం చేసేటప్పుడు భగవన్నామంతో కనుక భోజనం చేస్తే అది భోజనం కాదు, భజన. ఎందుకని? అక్కడ భగవన్నామం కలిసింది కనుక. ఎట్లాగూ భోంచేస్తున్నావు, ఎవరు తినరు, నువ్వే తిను, భగవన్నామం జోడించు, ఎంత రుచికరంగా ఉంటుందో చూడు. ఇది కార్యం కనుక నాలెడ్జ్ ఉంది దాని మీద. ఎందుకు అంటున్నాను? ఇదిగో ఈ పరమేశ్వరుడు నాకు ప్రసాదించాడు, లేకపోతే తెలియదు. నాకు విటమిన్లు కావాలని నాకు తెలియదు, నాకు కార్బోహైడ్రేట్స్ కావాలని నాకు తెలియదు, నాకు ప్రోటీన్స్ కావాలని నాకు తెలియదు, ఫ్యాట్స్ అవసరమని నాకు తెలియదు. కాబట్టి నా దేహానికి ఏవేవి అవసరమో వాటికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఎక్కడో తయారు చేసి పెట్టాడు పరమేశ్వరుడు. ఆయన రుణం నేను తీర్చుకోలేను అనేటువంటి భావన మనసులో ఉంది గనక బ్రహ్మార్పణం బ్రహ్మాభిః ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ. కాబట్టి ఎప్పుడైతే భావన ఉందో భక్తి కార్యాలు జరుగుతూ ఉంటాయి. పూర్వం ప్రతిదీ ఇట్లాగే జరిగేది. నేను చిన్నప్పుడు చూచాం, ఇళ్ళు చిమ్మి నీళ్లు చల్లి ముగ్గు కర్ర వేస్తూ ఉండేటప్పుడు కూడాను, అంటే అప్పుడు తెలియలేదు కానీ నేను ప్రాక్టికల్గా చూసింది మా ఇంట్లో. మా అమ్మ వేస్తూ ఉంటే రావయ్య రామయ్య రావయ్య
రావయ్య రామయ్య రావయ్య మమ్ము కరుణింపగా రావయ్య రావయ్య రామయ్య రావయ్య. విన్నది ఇదే రాగంతో మా అమ్మ పాడుతుంటే నేను విన్నాను. ఆమె కళ్ళేపి జల్లుతూ ఆ ముగ్గు వేస్తూ ఈ నామం ఇది చెప్తూ ఉండేది. ఆమె పాడుతూ ఉంది కనుక రోజు విని 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 ఆ పాట వచ్చింది. కానీ అప్పట్లో అది తెలియలే. కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంది, అయ్యో చూడు, అంటే ఉదయాన్నే చిమ్ముకోవడం తప్పదు, శుద్ధి చేసుకోవడం తప్పదు, కళ్ళేపి చల్లడం తప్పదు, ముగ్గు వేసుకోవడం తప్పదు. కానీ ఎవరి కోసం వేస్తున్నాం ఇదంటే రాముడి కోసమే వేస్తున్నాం. తమాషా చూసారా? రాముడి కోసం వేస్తున్నాం. చేసేదేమో మన కోసమే. దాంట్లోనే సంకీర్తన చేరిపోయేటప్పటికి, దాంట్లోనే ఆరాధన చేరిపోయేటప్పటికి నువ్వు చేసే పని పూజగా మారిపోయింది. హియర్ వర్క్ ఈజ్ వర్షిప్. అర్థమవుతుంది ఇప్పుడు? వర్క్ ఈజ్ వర్షిప్ కాదు, ఇలా చేస్తే వర్క్ ఈజ్ వర్షిప్. ఏదో ఆంగ్లేయుడు మనకి ఇచ్చిపోయినాడు ఒకటి, కొన్ని కొన్ని పదాలు అవి ఉండవు మన దగ్గర. వర్క్ ఈజ్ వర్షిప్, ఇది అర్థం కాని కర్మ. వర్క్ వర్షిప్ ఎట్లా అవుతుంది? కర్మ. వర్క్ ఎట్లా అవుతుంది వర్షిప్? వర్క్ అంటే ఏంటి? కర్మే కదా, చలనాత్మకం కర్మ. చెప్పనా? నువ్వు రైల్లో ఎక్కుతూ ఉన్నావు, మధ్యలో వచ్చి ఒకడు జాగ్రత్తగా పర్సు కొట్టేశాడు, ఇది పూజ? కర్మ. వర్క్ సార్. యోగ కర్మసు కౌశలం అంటే ఇదట. బాగుండా? ఎంత జాగ్రత్తగా. కాబట్టి మర్డర్ చేయడం కూడా కర్మే. అర్థమవుతుంది ఇప్పుడు? దొంగతనం చేయడం కర్మే, మోసం చేయడం కర్మే. కర్మ పూజ ఎట్లా అవుతుంది? వర్క్ ఈజ్ నాట్ వర్షిప్. అర్థం చేసుకోండి, వర్క్ ఈజ్ నాట్ వర్షిప్. భక్తుడు చేస్తేనే పూజ అవుతుంది. అది ఎందుకో తెలుసా? వర్షిప్ అని ఎప్పుడైతే అన్నావో, పూజ అని ఎప్పుడైతే అన్నావో, భగవంతుడు ఉంటేనే పూజ. భగవంతుడు ఉన్నాడంటే భక్తుడు ఉన్నాడని అర్థం. భక్తితో నువ్వు చేసినప్పుడు, ఈశ్వర భావనతో నువ్వు చేస్తేనే అది వర్క్ ఈజ్ వర్షిప్. అంతేగాని లేకపోతే వర్క్ ఈజ్ వర్క్, కాకపోతే గుడ్ వర్క్, బ్యాడ్ వర్క్, అంతే. అంతేగాని వర్షిప్ మాత్రం కాదు. వర్షిప్ అంటే ఈశ్వరుడు రావాలి నీ హృదయాల్లో. ఇవన్నీ కూడా కొన్ని పదాలు అట్లా ఉండే. వర్క్ అదే. ఇప్పుడు ధర్మమేవ జయతే అని వేదం అన్నది. గవర్నమెంట్ ఉండ శ్రమ ఏవ జయతే, ఇది ఎక్కడదో ఇది శ్రమ ఏవ జయతే. మరి శ్రమ అంటే దొంగతనం కూడా శ్రమే. ఎంత శ్రమ చెప్పండి. ఒక ఇంటికి పోయి దొంగతనం చేయాలంటే ఎంత కష్టం. ముందు ప్లాన్ చేసుకోవాలా, వాళ్ళు ఉండారో లేదో తెలుసుకోవాలా, వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, దాని తాళం చేతులు ఎక్కడ ఉండే పెట్టుకోవాలి, వెనక నుంచి ఎక్కడ ఎంటర్ కావాలి, వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూ ఉండాలి, ఎలా పోవాలి, ఎంత ప్లాన్ సార్. ఇది కాదు. శ్రమ ఎప్పుడు జయించదు. ధర్మంతో శ్రమ చేస్తే జయిస్తుంది, కానీ శ్రమ ఎప్పుడు జయించేటువంటి ప్రశ్న లేదు. ఇటువంటి నినాదాలు జనంలోకి వెళ్ళిపోయినాయి. వచ్చిన బాధ అది. అందువల్ల ఒక రైట్ నాలెడ్జ్ రావాలి, రైట్ పర్స్పెక్టివ్ రావాలి, సరైనటువంటి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి మనిషికి ఇది ఏమిటని. కాబట్టి భక్తుడు చేస్తున్నాడు కనుక అది భావన ప్రధానంగా ఉంది. లోపల భావన ఉంది, క్రియ బయట జరుగుతూ ఉంది. కాబట్టి ముగ్గు వేసినా కూడాను పూజే. అంటే ప్రతి పనిని బాగా అర్థం చేసుకోండి. కేవలం ఆలయానికి వెళ్ళి మనం దండం పెట్టినప్పుడే కాదు భక్తి. మిగతా 23 గంటలు ఏం కావాలి?